హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నది ఎండు చేప ముక్కలు, అంటే కరవాడు చేపలని కూడా అంటారు. ఆ ముక్కలు వాటిని నీట్గా క్లీన్ చేసి ముక్కల్ని పసుపు పూసి ఎండలో పెట్టి ఆరబెట్టేసి ఒక జిప్లా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు. సో నేను అలాగే చేస్తాను. సో అలా జిప్లా కవర్లోంచి తీసినటువంటి ముక్కల్ని బాండల్లో కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేయించుకోవాలి. ముక్కల్ని నిదానంగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆ వీడియోలో చూస్తూ ఉన్న విధంగా పైకి కిందకి తిప్పుకుంటూ ముక్కల్ని నీట్గా వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత బాగా పచ్చి వాసన ఏం లేకుండా బాగుంటాయి. సో అన్ని ముక్కల్ని వేయించుకున్న తర్వాత అన్ని ముక్కల్ని లాస్ట్లో మళ్ళీ బాండల్లో కలిపి మిరప్పొడి 1 స్పూను లేదా 2 స్పూన్లు మనకు రుచికి సరిపడా మిరప్పొడిని వేసి ముక్కల్ని బాగా పైకి కిందకి కలుపుకోవాలి. అన్ని చేప ముక్కలకి కారం బాగా పట్టేటట్లుగా పైకి కిందకి బాగా కలిపి ఆయిల్తో మిక్స్ అయ్యి ఈ మిరప్పొడి అంతా బాగా ముక్కలకంతా మిరప్పొడి పట్టి చూడడానికి కూడా మనకు తెలుస్తుంటుంది బాగా రెడ్డిష్గా ముక్కలు. సో అలా కలిపిన తర్వాత వీటిని మనము ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి కానీ లేదా గ్లాస్ బాటిల్లోకి కానీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చల్లారాక పెట్టుకోవాలి. అదొకటి మనం చూసుకోవాల్సింది. సో చల్లారాక బాటిల్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఇవి 2-3 నెలల పాటు ఈజీగా మనం పప్పులు చేసుకున్న సాంబార్ చేసుకున్న వెంటనే ఆ ముక్కలను తీసుకొని నంచుకునేసేయచ్చు. తాలింపు చేసుకోవడానికి మనకు బద్ధకంగా అనిపించిన రోజు అలాంటప్పుడు లేదా సైడ్ డిష్గా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. మరి మీరు ఎలా వాడుతున్నారు ఎండు చేపల్ని?